రైట్. గాలి వినోద్ కుమార్ గారు తమ యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఏఐఎంఆర్బిఎస్ నాయకులు ఇస్లాముద్దీన్ భాయ్ మనతో పాటు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ సినిమాను అసలు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటంటారా? పాయింట్స్ అనేది ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. ముందుగా బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఏదైతే భారతదేశంలో విడగొట్టు పాలించు అనే బ్రిటిష్ పాలన ఏ విధంగా అయితే ఉందో అదే ధోరణి ఇప్పుడు మన భారతదేశంలో జడుస్తుంది. గతంలో మనం చూసాం, ఎలక్షన్ కన్నా ముందు రజాకార్ సినిమా తీసుకొచ్చి ఇక్కడ ముస్లింలను, హిందువులను, క్రిస్టియన్లను, సిక్కులను విడదీసి పాలించాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ నేను కంగనా రనౌత్కు ఒకటే హెచ్చరిస్తున్నా, నువ్వు కానీ నీ కుటుంబం కానీ దేశంలో ఎప్పుడైతే స్వతంత్ర కోసం పోరాటం చేసిండ్రో అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉన్నారని ఇక్కడ నుంచి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు ఇక్కడ దేశంలో ఎక్కువ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారంటే అది సిక్కులు, ముస్లింలే. మీరు కావాలంటే ఎక్కడైతే ఢిల్లీలో ఇండియా గేట్ ఉందో అక్కడ పేర్లు పోయి చూడండి, ఎక్కువ శాతం పేర్లు ముస్లింలది, సిక్కులదే ఉంటాయి. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కంగనా రనౌత్ వాళ్ళు లాంటి వాళ్ళు ముంగట తీసుకొచ్చి ఈ సినిమాల పేర్లతోటి హిందువుల ముస్లింల మధ్య, సిక్కుల ముస్లింల మధ్య, సిక్కుల హిందువుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. కానీ భారతదేశం ఇప్పుడు ఏకం అవ్వడానికి సిద్ధంగా ఉంది. దాదాపు మొన్న ఎలక్షన్లను మీకు చూపెట్టారు. ఏదైతే మీరు అప్కే బార్ 400 పార్ అన్నారు కదా, 400 పార్ కాదు, ఇంకా మీకు ఒకటి కూడా రాకుండా ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలు ఏకమవుతున్నాం. ఖచ్చితంగా ఇసుంటి సినిమాలు తీస్తే కంగనా రనౌత్ హెచ్చరిస్తూ ఉన్నాం, ఇసుంటి సినిమాలను గింత తీస్తే మేము వదిలిపెట్టమని ఇక్కడ నుంచి ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి, సౌత్ ఇండియా జాక్ హెచ్చరిస్తూ ఉంటూ, అదేవిధంగా నేను పార్లమెంట్లో స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, కంగనా రనౌత్ ఎంపీ ఏదైతే ఎంపీ ఉన్నదో ఆమెకు రిజెక్ట్ చేసి ఆమె క్యాన్సల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, సిక్కులతోటి మేము ముస్లింలు ఎప్పుడు కలిసే ఉంటాం, సిక్కుల మీద ఏమైనా వస్తే మేము వదిలేయమని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం.